ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను మొదటిగా దేవదేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సంఘమై కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మరి ఇమ్మాన్యుయల్ చర్చ్ ఆఫ్ గాడ్ తరఫున ప్రతి రోజున కూడా మనం ఈ రోజున వింటూ ఉన్న వాక్యం, అదేవిధంగా ఈ యొక్క శ్రమణ దినాన ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించారని మేము నమ్ముతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని కొంత ధ్యానం చేసుకోవాలని నేను ప్రభుపేట ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క సమయంలో లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మికిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అనేటువంటి మాటను ఇక్కడ లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో రాస్తా ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగానికి నా యొక్క శీర్షిక లేదంటే నా యొక్క నేను ఇస్తున్నటువంటి పేరు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి గల కారణాలు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి గల కారణాలు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలంటే మొట్టమొదటి కారణము పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, అదేవిధంగా ప్రభువారు మరణించారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా పాపమును నివృత్తి చేయటం అంటే పాపానికి పరిష్కారం ప్రాణం పెట్టడమే తప్ప మరొక అవకాశము మరొక మార్గము లేదు. కాబట్టి ఏ మానవుడు లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అందరూ బొత్తిగా దారి తొలగి ఎవరిష్టం మట్టుకు వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారందరినీ మరలా తిరిగి ప్రభు దగ్గరికి చేర్చడం కోసమని వారి యొక్క చేర్చడం మాత్రమే కాకుండా వారి యొక్క పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేస్తేనే కానీ వారు ప్రభు దగ్గరికి తండ్రి అయిన దేవుని దగ్గరికి రాలేరు అనేటువంటి విషయాన్ని మనకి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా పాపికి ప్రాయశ్చిత్తం అయితేనే పరలోకము సిద్ధిస్తుంది. పాపికి ప్రాయశ్చిత్తం అయితేనే ప్రభువుతో మరలా సహవాసము కలుగుతుంది. పాపికి ప్రాయశ్చిత్తం అయితేనే మళ్ళీ తండ్రి అయిన దేవునితో కూడా కూడి బ్రతకడానికి, జీవించడానికి, ఆ యుగాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందును బట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏ దేవుడైతే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని తానే మొదటిగా అమలు పరుస్తూ ఉన్నాడు తన యొక్క కుమారుని విషయంలో, లేదంటే తన యొక్క బిడ్డల విషయంలో. బిడ్డలు అంటే ఈ భూప్రపంచం మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు తన దేవుని యొక్క బిడ్డలు. అలాగే తన యొక్క కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేవుడైన యెహోవాకు కుమారుడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టి మనలందరినీ కూడా శుద్ధీకరించడానికి, మనలందరినీ పరిశుద్ధపరచడానికి, మనలందరినీ కూడా పాపం నుంచి విడుదల చేసి, మనలందరినీ పావనులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, మనం చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం కలగచేయటానికి తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. అదే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును అనే మాటను అక్కడ రాస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ఒలికించారు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ద్వారా తన యొక్క ప్రాణాన్ని ఈ భూప్రపంచం మీద ఆయన ఈ నేల మీద తను ఖర్చు పెట్టాడు. ఎందుకు అనంటే మనమందరం కూడా నేల నుంచి మనం పుట్టాము కాబట్టి మనలందరినీ శుద్ధీకరించడానికి ఆయనకు తన యొక్క రక్తాన్ని ఒలికించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. కాబట్టి ప్రాయశ్చిత్తము జరగకుండా ఎవడు పరలోకానికి చేరడు. కాబట్టి ప్రాయశ్చిత్తం జరగకుండా ఏ ఒక్కడు కూడా ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. కాబట్టి ఆ యొక్క దేవాది దేవుడే స్వయంగా తన యొక్క కుమారుణ్ణైనా ఈ లోకానికి పంపించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తన యొక్క మరణం ద్వారా ప్రతి ఒక్క మానవుడికి కూడా విడుదల, విమోచన, రక్షణ, పరిశుద్ధత, పవిత్రత ప్రాప్తింపజేయాలని, సిద్ధింపజేయాలని తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తీసుకుని వచ్చి పంపించి తన యొక్క మరణం ద్వారా మానవుల యొక్క ప్రతి ఒక్క పాపమునకు ప్రాయశ్చిత్తం తీసుకుని రావాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు.
అందును బట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము ఈ మాట తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనేటువంటి మాటను అక్కడ రాస్తా ఉన్నాడు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడట. తండ్రి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఏ దోషము లేదు, ఏ కల్మషము లేదు. కానీ మనలను దేవుని యొక్క నీతిగా చేయటానికి మన పాపాన్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి మన అతిక్రమములను బట్టి, మన యొక్క కాని పనులను బట్టి మనకు రావాల్సినటువంటి గాయాలను యేసుక్రీస్తు ప్రభువారికి ఆపాదించడం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వటం జరిగింది. అందుకే అక్కడ మాట రాస్తా ఉన్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, మన దోష శిక్ష ఆయన మీద పడింది, అంతేకాకుండా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనేటువంటి మాటని ఆయన రాస్తా ఉన్నాడు. ఎందుకు అంటే 6వ వచనంలో రాస్తా ఉన్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఈ భూప్రపంచం మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపమును యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి ఆయనను శిక్షించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ మనిషి పాపం ఎలా పడితే అలా చేసుకొని వెళ్ళిపోతాడు కదండి, దానికి పర్యవసానము ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి ఎలా పడితే అలా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నిజానికి ఆ పర్యవసానాలు భరించవలసి వస్తే ఏ మానవుడు కూడా దాన్ని భరించలేడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా ఈ లోకానికి పంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆ యొక్క శిక్షను, మనందరి శిక్షను ఆయన తీసుకున్నాడు. అలాగే తండ్రి అయిన దేవుడు అయిన యెహోవా మనందరి శిక్షను ఆయన మీద మోపడం జరిగింది. ఎందుకు అంటే మనలందరినీ కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి. ఎందుకు అనంటే మనలందరినీ కూడా తిరిగి తండ్రి అయినటువంటి దేవాది దేవుడైన యెహోవాతో ఏ విధంగా అయితే ఆయన యుగానుయుగాలు ఉంటారో అలాగే మనలను కూడా ఆ యొక్క కుటుంబస్తులుగా చేసి ఆయనతో పాటుగా మనల్ని కూడా యుగానుయుగాలుగా మనల్ని ఉంచుకోవాలని త్రియేక దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించడం జరిగిందనేటువంటి విషయము మనం ఆలోచన చేసుకోవాలి. మన అందరి అతిక్రమం బట్టి ఆయన దూషించబడ్డాడు, మన అందరి అతిక్రమం బట్టి అతనికి శిక్ష కలిగింది, మన అందరి అతిక్రమం బట్టి అతడు గాయపరచబడ్డాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము అర్థం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారండి, ఎందుకు మరణించారండి, అసలు మంచోడు అయితే ఎందుకు మరణించాలి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఏ కపటము లేదు కానీ, ఆయనలో ఏ దోషము లేదు కానీ, ఆయన మనలను రక్షించుట నిమిత్తము ఆయన ఈ యొక్క శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఆయనకి రావడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా అదే మాటని తెలియజేస్తా ఉన్నాడు. 15వ అధ్యాయం 3వ వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను అనే మాట నాకు రాస్తా ఉన్నాడు. లేఖనములు చెప్పబడిన ప్రకారముగా ఏ ధర్మశాస్త్రం అయితే దేవుడు మనకి ఇచ్చాడో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మనం అనుసరించాలని దేవాది దేవుడని యెహోవా కోరుకున్నాడో, మొదటగా తానే తన యొక్క ధర్మశాస్త్రానికి అతను కట్టుబడి ఉంటా ఉన్నాడు. అందును బట్టి మన పాపములను లేఖనముల ప్రకారంగా, అంటే తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా, తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో నియమానుసారముగా, నిబంధనానుసారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకంటే మనిషి చేసినటువంటి పాపము ప్రాణము తీసినంత పాపము. నిజానికి పాపముకి బదులుగా ప్రాణము విలువ కట్టాల్సి ఉంటే మరి అందరూ చస్తే ఎవడెళ్తాడు పరలోకానికి? అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి మనందరి దోష శిక్షని ఆయన మీద వేయడం అనేది జరిగింది. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన చనిపోయారు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ప్రవచనాలు నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూప్రపంచం మీద ఆయన కన్ను మూయడం అనేది కానీ, ఈ భూప్రపంచం మీద ఆయన శ్రమలు అనుభవించడం అనేది కానీ జరిగింది. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రవచన నెరవేర్పు
ఏది ఆ ప్రవచనము అని అంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేసిన విధంగా, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేసిన విధంగా, మరియు నీకును స్త్రీ నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. స్త్రీ సంతానానికి ఆ యొక్క సైతానికి ఒక వైరం పెట్టాడు దేవుడు. ఎందుకు అనంటే సైతాన్ని మరి జయించాలి అనంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రావాలి. స్త్రీ సంతానానికి అని ప్రత్యేకంగా ఎందుకు ఆ మాట చెప్పడం జరిగిందంటే, సాధారణంగా మనందరికీ తెలుసు, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే వైవాహిక సంబంధం పరంగా లేదంటే లైంగిక పరంగా వారిద్దరు కలిసినప్పుడు ఒక మానవుడు అనేవాడు రావడం అవుతుంది, పుట్టడం అనేది అవుతుంది కదా. కానీ స్త్రీలోని పాపం ఉంది, పురుషుల్లోని పాపం ఉంది. వారిద్దరు కలవడం వల్ల మరొక పాపపు సంతానం వస్తుంది తప్ప మంచి సంతానం రాదు. అందును బట్టి యేసు తండ్రి అయిన దేవుడైన యెహోవా స్త్రీకిని ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు గర్భమును తీసుకుని వచ్చి ఆ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి రక్షకుడిని ఈ భూమి మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చేశారంటే ప్రవచన నెరవేర్పు. ఆ విధముగా వచ్చినటువంటి స్త్రీ సంతానంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై మరణించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమనంటే ఒక పండు ఉందనుకోండి, ఆ పండుని ఇంకా కొంచెం మంచి పండుగా తయారు చేయాలంటే మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క చెట్టుకి అదేవిధంగా తక్కువ జాతి లక్షణాలు కలిగినటువంటి ఈ చెట్టుకి సంకలనం చేస్తారు, అంటు కడతారు. కట్టినప్పుడు ఆ మంచి లక్షణాలు ఉన్నటువంటి చెట్టు ఎక్కువ ప్రభావం ఈ చెట్టు మీద చూపించి మంచి ఫలాలను తీసుకుని రాగలుగుతుంది. అదేవిధంగా దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధాత్మను ఈ యొక్క మరియమ్మ మీదకు తీసుకుని వచ్చి ఈ యొక్క పాపపు గుణమును అధిగమిస్తూ పరిశుద్ధమైనటువంటి గుణమును ఆమె మీదకి కుమ్మరింపజేసి తన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి తీసుకొని రావడం జరిగింది. అందుని బట్టి పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డను అనేటువంటి మాటని అక్కడ రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రం, దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఏమని మనం చదువుకున్న ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ సంతానానికి పురుషుల సంతానానికి యొక్క స్త్రీ సంతానానికి సైతాన్ సంతానానికి దేవుడు వైరం పెడతాడట. అయితే ఆ స్త్రీ సంతానం ద్వారా వచ్చినటువంటి రక్షకుడు ఆ యొక్క సైతాన్ని అనగదొక్కుతాడు అనేటువంటి మాటని ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధముగా దానిని అంతమొందించడానికి, సైతాన్ని అంతమొందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. దాన్ని అంతమొందించేటువంటి విషయంలో మన గాయాలు, మన యొక్క శ్రమలు, మన యొక్క నింద, మన యొక్క అవమానము, మన యొక్క కష్టము, మన యొక్క నిష్ఠూరము అన్నిటిని కూడా ఆయన సహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ ఒక నియమాన్ని నిర్ణయించాడు. మనిషి తప్పు చేసినప్పుడు వాడు శిక్ష అనుభవించాలి. కానీ తప్పు చేసిన ప్రతి మానవుడు కూడా ఒక శిక్ష అనుభవిస్తే ఏ ఒక్కడు కూడా మిగిలి ఉండడు. కనుక ఆ యొక్క పాపపు గుణమును తీసివేయడానికి, ఆ పాపం నుంచి మనల్ని నివృత్తి చేయడానికి, మనల్ని క్షమించడానికి తన యొక్క కుమారుని తానే శిక్షించుకున్నాడు. ఆ యొక్క రక్తమును మనందరి మీద ఆపాదించి మనలందరినీ కూడా తన రక్తంలో ఆయన కడుక్కుంటా ఉన్నాడు, మనలందరినీ కొనుక్కుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ మరలా నేను యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి నేను వెళ్తా ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము అక్కడ మొదటి వచనం నుంచి కూడా ఆ మాటని రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను మీ కొరకు చదువుతాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపడెను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వారుగాను, దేవుని వలన బాధింపబడిన వారుగాను, శ్రమ నొందిన వారుగాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది.
ఎందుకు ఆయన అంతగా శ్రమ పొందాడు అనంటే మనందరినీ శుద్ధీకరించడానికి, పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి మనము ఉండవలసిన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆయన స్థానాన్ని మనకి ఇవ్వటానికి మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. నిజానికి మనం తృణీకరించబడ్డాం. నిజానికి మనము నిందలు పడవలసినటువంటి పరిస్థితి, మనము అవమానం చెందాల్సినటువంటి పరిస్థితి, మనము నిజానికి ఎంతో వ్యధ చెందాల్సినటువంటి పరిస్థితి, అసలు నోరు మెదపలేని పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి అన్ని రకాల శిక్షని ఆయన మీద వేసుకుని ఆయన అక్కడ పిలాతు ఎదురుగుంటా ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఎదురుగా ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి అయిన దేవుడిని యెహోవా ఎదుట మనందరి యొక్క అవమానాన్ని, నిందను, బాధని, దుఃఖాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఒక దోషిగా నిలబడతా ఉన్నాడు. ఇదంతా కూడా ఏ దేవుడైతే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో ఇలా జరగాలని ఆ యొక్క నిర్ణయానికి, దేవుడైన ఇచ్చినటువంటి నిర్ణయానికి తానే నిలబడి తన యొక్క కుమారుని మన అందరికీ బదులుగా ఆయన మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, ఈ భూమి మీదకి వచ్చారంటే దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ఈ లోకానికి రావటము జరిగింది. దేవుని యొక్క ప్రేమను మనకి తెలియదు కాబట్టి, అసలు దేవుని ప్రేమ అంటే ఏంటో కూడా మనకి తెలియదు కాబట్టి దేవుని యొక్క ప్రేమని మనకు చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనే మాటని అక్కడ రాస్తా ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినట. ఎంతగా అంటే ఎంతో 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 అంటే దానికి ఒక కొలత, పరిమాణం ఉండాలి, ప్రమాణం ఉండాలి. కాబట్టి తన కుమారుని సహితము మరణానికైనా అప్పగించడానికి తెగించాడు. కానీ నిన్ను నన్ను వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అంతగా నిన్ను ప్రేమించాడు. దేవునికి ఉన్నటువంటి దేవాది దేవుడైన యెహోవాకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాపి కొరకు మరణించడానికి చివరికి తనకు కుమారుని కూడా అప్పగించుకున్నాడు. కానీ ఆ ప్రేమను మన పట్ల చూపించడం మరి ఆగిపోలేదు. కాబట్టి ఆయన ప్రేమని మన పట్ల వ్యక్తపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ముందుగా మన కొరకు ఆయన బలి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనము నేను మీ కొరకు చదువుతాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అనేటువంటి మాటని అక్కడ రాస్తా ఉన్నాడు. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి. అందుని బట్టి ప్రేమ ఉందని చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆయన మన కొరకు మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అదే 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఆ మరొక మాటని ఆయన రాస్తా ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఏమండి, మనం ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ చూపించలేకపోయినప్పుడు, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ ద్వారా ఎదుటి వ్యక్తికి మనం సహాయపడలేనప్పుడు, మనం ఎన్ని నోములు నోసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత ఆత్రత పడినా అదంతా వ్యర్థము అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ ప్రకారంగా మీరు జీవిస్తే మీరు నిత్యము నాతో సహవాసం కలిగిన వారుగా ఉంటారు అనేటువంటి మాటని తెలియజేయడానికి. మనకంటూ అసలు ఒక పద్ధతి విధానం తెలియదు కాబట్టి ఆ పద్ధతి విధానం తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క లేఖనాన్ని మనం చదువుతామో అప్పుడు దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ లేఖనాన్ని మనం చదవడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు కూడా మన మీద ఇష్టపడతాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటను మనం వినకుండా దేవుడికి ఇష్టం ఉన్నట్టుగా మనం ప్రవర్తించలేము, పని చేయలేము. ఒక వ్యక్తిని చుట్టంగా పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఏం తింటాడో తాగుతాడో తెలియకుండా మనం ఏమేమో తయారు చేసి పెట్టేస్తే చివరికి ఆ వ్యక్తి తినకపోతే అది వృధా అవుతుంది కదా. అలాగే
దేవాది దేవుడు కూడా మన పట్ల తన ప్రేమని కనపరచడానికి మొదటగా మనం ఎటువంటి వారమైనప్పటికీ మొదటగా ఆయన మనల్ని ప్రేమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందును బట్టి ఆయన తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు క్రయధనముగా, లేదంటే ఒక వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన పంపించడం అనేది జరిగింది. అందుకే రోమిలికి రాసిన పత్రికలోని మరొక మాటను తెలియజేస్తా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని ప్రేమ అలాంటిది. మనం పాట పాడతాం కదా, ఈలాంటిదా యేసు ప్రేమ కదా. ఎలాంటిది అని అంటే ఇదిగో ఇలాంటిది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తెలియజేసిన విధంగా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము ఇంకా పాపంలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, మనం అసలు పాపాన్నే ప్రేమిస్తున్నప్పుడు, పాపంలోనే మునిగి తేలుతున్నప్పుడు, అసలు పాపంలో ఉంటూ కూడా పాపం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో, అసలు మనము బయట ఒడ్డునున్నామా, బురదలో పొరలాడుతున్నామా అనే పరిస్థితి కూడా తెలియడానికి అవకాశం లేనంత నిమగ్నమైపోయి పాపాల్లో ఆనందిస్తున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించారు అనేటువంటి మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం మారినందుకు ఆయన మరణించలేదు, మనం మంచోళమైనందుకు ఆయన మరణించలేదు. మన దగ్గర నుంచి ఒట్టు పెట్టించుకొని ఇక ఎప్పుడు తప్పు చేయవు కదా అని మంచి చెప్పించుకొని ఆయన ప్రాణం పెట్టడానికి వెళ్ళలేదు. మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టెను. మనం ఇవ్వడం కాదు, ఆయనే మొదటగా భయానగా అడ్వాన్స్గా తన ప్రాణాన్ని మన కోసము పెట్టాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. ప్రజల యొక్క ప్రేమ కూడా ఒక విధంగా ఉంటుంది. ఏమంటే, నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను నీకు సహాయం చేస్తాను, నాకు అవసరతలో నువ్వు ఉపయోగపడితేనే నేను నీకు ఉపయోగపడతాను, లేదంటే నీకు ఎంత మాత్రం కూడా నా ముఖం చూపించడానికి కూడా నేను ఇష్టపడను అనేటువంటి మనుషులు ఈ లోకంలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరికరమైన ప్రేమని మనకు చూపిస్తూ ఉన్నాడు. లేదంటే ప్రేమ అంటే ఏంటి అంటే ఇలాగుండాలని ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఏటట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అనేటువంటి మాటని అక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు చనిపోయారు అనంటే, మొదటిగా పాపం నుంచి మనకి ప్రాయశ్చిత్తం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క పరిశుద్ధ రక్తము యొక్క బలి ద్వారా మాత్రమే మనకు విమోచన తప్ప మరొక విధానం ఏమీ లేదు. అందుని బట్టి ఆయన మరణించారు, ప్రాయశ్చిత్తం చేసుకొచ్చారు మనం. అదేవిధంగా ప్రవచన నెరవేర్పు. ఆల్రెడీ మనం ఈ భూ ప్రపంచంలో మనము ఈ రోజునంటే ఈ 2025లో ఉన్నాం, కానీ అసలు దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇక ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నటువంటి సమయంలో వారికి ఒక నియమము, ఒక నిబంధన లేనప్పుడు, ఇంకా చెప్పాలంటే ఏదైనా తోటలో ఆ యొక్క స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మాట తప్పి బయటకు వచ్చిన కారణంగా అప్పుడే వారికి ఒక నియమాన్ని పెట్టడం జరిగింది. ఏమనంటే, స్త్రీ సంతానానికి ఆ యొక్క సైతాను సంతానానికి ఒక వైరం పెట్టి ఆ యొక్క స్త్రీ సంతానం ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకొస్తానని ఆయన నిర్ణయించుకున్నాడు. అదే నిర్ణయాన్ని మనకు ఒక గ్రంథముగా ఆయన మనకి ఇవ్వడం జరిగింది. అదే నిర్ణయాన్ని ఆయన ఒక ప్రవచనంగా చెప్పాడు. అదే నిర్ణయాన్ని, ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో నెరవేర్పు అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా 3వ అంశము, దేవుని ప్రేమని వ్యక్తపరచడానికి. ప్రేమ ఉంది అని చెప్పడం కాదు, కానీ ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అని మనలను చెప్పడం కొరకు, మనకు నిరూపించుకోవడం కొరకు. ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఆయన మనకి నిరూపించుకోవడానికి, మనకి తెలియజెప్పడానికి, మనలను రక్షించడానికి, మన ప్రాణాలకు పణంగా తన యొక్క ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎందుకు ఇదంతా చేశారంటే కేవలం ఒకటే విషయము, ప్రేమ. నీ పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఎంతో సహనం కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే తన ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఎంతో దయ కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే తను నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు అడిగిందల్లా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే నువ్వేదో శుద్ధుడు అయిపోయావని, పరిశుద్ధుడు అయిపోయావని, పవిత్రుడు అయిపోయావని కాదు, కానీ దేవుడు తాను నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి
తన కుమారుని యొక్క రక్తం ద్వారా నిన్ను నన్ను కొనుక్కొని తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి తన బిడ్డలకు తాను ఇవ్వాలి కాబట్టి ఆయన మనకి అన్నిటిని కూడా ఆయన మనకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా చివరిగా ఆయన మనతో ఒక నిబంధనను చేసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీతో నాతో ఒక ఒప్పందం చేసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీతో నాతో ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక ఆయన చేసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నేను మీ కొరకు చదువుతాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. క్రొత్త నిబంధన చేయడానికి సమయం వచ్చింది అని ఆనాడు మాట్లాడాడు. ఇదిగో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణము ద్వారా, తన యొక్క పుణ్య బలియాగము ద్వారా దేవుడైనటువంటి యెహోవా నీతో నాతో ఒక నిబంధనను ఆయన చేసుకుంటా ఉన్నాడు. నేను నీ మీదకి శాపం తీసుకొని రాను, నువ్వు చేసిన తప్పుకి బదులుగా నేను నిన్ను నిత్య నరకంలోనికి పడివేయను, నువ్వు చేసినటువంటి అతిక్రమాల కారణంగా నేను నిన్ను మరణానికి అప్పగించను, కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరిస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అది తన ప్రేమ, అది తన యొక్క ప్రేమ. నిజానికి మన మీద దెబ్బలు పడవలసిందే, కానీ ఆ దెబ్బలన్నింటినీ కూడా తన యొక్క కుమారుడి మీద వేసుకున్నాడు. నీ మీద ఈగ వాలనివ్వలేదు, జ్ఞాపకం చేసుకో. నిండా మునిగిపోతాము, ఇంకా అవకాశమే లేదు అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఎన్నోసార్లు నిన్ను కనికరించి క్షమించి నిన్ను ఎంతగానో ఆదరించాడు, నిన్ను ఎంతగానో ఉద్ధరించాడు. అవకాశమే లేదు, చేయి జారిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఎంతగానో తన హక్కును చేర్చుకొని, అసలు ఎవడైనా ఈ భూప్రపంచం మీద నన్ను క్షమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా, నా మాట వింటాడా అని అనుకుంటున్నటువంటి సమయంలో కనీసము దేవుని యొక్క పేరు కూడా ఎత్తడానికి విలువ కానీ, అర్హత కానీ, అవకాశం కానీ లేని నీకు నాకు తాను మనలను హక్కును చేర్చుకొని మనల్ని ఎంతగానో రక్షించాడు, సంరక్షించాడు. అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అది తన యొక్క నిబంధన. నీతో నాతో ఆయన ఒక నిబంధన చేసుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నీతో నాతో ఒక ప్రమాణం చేసుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము నేను మీ కొరకు చదవాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువ వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొందినాడు. ఎలానగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేదు. అయితే ఆయన ఆక్షేపించిన వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లను, ఇదిగో ఒక కాలం వచ్చినది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను ఒక కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించడానికి వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనక నేను వారిని అలక్ష్యం చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడిని అయిందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనడని తన యొక్క పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకనూ ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిరి ఊరికిపోవునో అది అదృశ్యమగుట సిద్ధముగా ఉన్నది. కాబట్టి దేవుడు ఆ రోజున మోషేతో చేసినట్టు కాదు కానీ మరొకరితో చేసినట్టు కాదు కానీ ఈ రోజున నీతో ఆయన ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన తన యొక్క ప్రాణాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణం మీద నిన్ను నన్ను చేతులు పెట్టి ప్రమాణం చేయిస్తున్నాడు. కాబట్టి మన యొక్క పాప దోష శిక్ష ఒక నిర్దోషి యొక్క ప్రాణము విలువ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు అర్థమైనప్పుడు ఇకను ఎన్నడూ కూడా తప్పు చేసేటువంటి వారంగా మనం ఉండము. ఇకను అబద్ధాలు ఆడేవారంగా, ఇకను మనం ఇచ్చక మాట్లాడేవారంగా, ఇకను మనము పాపం చేసేటువంటి వారంగా, పాపముకే పరిగెట్టే వారంగా మనం ఉండము. ఎప్పుడు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారనే విషయం మనకి అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయి కూడా
మన దోష శిక్షణ ఆయన భరించాడనే విషయాన్ని నీకు నాకు అర్థమైతే అసలు ఇంకను మనం పాపులమై ఉంటుండగా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం కానీ మనకు అర్థం అవ్వగలిగినట్లయితే ఆ నిబంధనలో మనం ముందుకి సాగిపోదుము గాక. ఈ కొద్ది మాటలు మన వినుకుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. దయగల మా తండ్రి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని నైనా నా మా జీవితాల్లో నైనా దాన్ని అన్వయించుకోవడానికి ఆ ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసు ప్రభా, ఇన్ని కారణాలు బట్టి నైనా మమ్మల్ని ప్రాయశ్చిత్తం చేయడం కొరకు, మమ్మల్ని ప్రేమించడం కొరకు, నైనా నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు, నేను ప్రవచనాన్ని నెరవేర్పు కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఎందుకు పనికిరాని నా కొరకు మా కొరకు నీ ప్రాణం పెట్టావు. నీకు స్తోత్రం తెలియజేసుకున్నాను. ఇకనైనా మేము మరలా నీతో ఒక మంచి నడవడిక నడవడానికి సహాయం చేయమని ప్రభా, ఇకను మా కొరకు కాక మీ కొరకు మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని, సమస్తంలో ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధనామమును ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ, త్రియేక దేవుని అన్యోన్య సహాయం సహవాసమైన కృప కాపుదల దీవెన ఆశీర్వాదం కూడుకున్న మనకును, అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనులకు ఇప్పుడు సదాకాలం తోడే కాచి కాపాడి నడిపించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.